నమస్కారం VST న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహిళల కోసం సరికొత్త పథకం, కలలకు రెక్కలు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట వైకాపాలో ముసలం. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం. తెనాలికి చెందిన గీతాంజలి మృతి కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్ దూడి. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకే గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని వెల్లడి. వార్తల్లో ముందుగా, మహిళల కోసం సరికొత్త పథకం కలలకు రెక్కలు పేరుతో కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. విద్యార్థినులు తమ పేరు రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం టీడీపీ మొదటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. టీడీపీ సూపర్ 6లో మహాశక్తి కార్యక్రమంతో మహిళా సంక్షేమం చేపట్టబోతున్నట్లు ఆయన చెప్పారు. అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు, ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మహిళలకి తోబుట్టుల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, 40 సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఆడవాళ్ళకు ప్రాధాన్యత రావాలి, ఈరోజు రాజకీయాలన్నీ మగవాళ్ళకే, రాజకీయాల్లో ఒక మగవాళ్ళకే ప్రాధాన్యత ఉంది, ఇది కరెక్ట్ కాదు, 50% జనాభా ఉన్న మహిళలకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు దేశం అంతా కూడా ఆమోదయోగ్యమైనాయి. ఇప్పటికే 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చూపించిన చొరవ. అదే సమయంలో ఇప్పటికి రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. చిన్న పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మంది ఇస్తామని వచ్చినా కానీ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచి ఉంటే, ఒక్క సీటు, ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి. నేను పల్నాడు జిల్లా చిలుకలూరిపేట వైకాపాలో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడును
ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడుదల రజని వైకాపా అధిష్టానం తీరుపై రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విడుదల రజని తన వద్ద డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కరు ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకు ఉన్నారు మంత్రి అవుతాడని, ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు. అసలు అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా ఎవరో పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడడానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు గారు అందరం 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది నువ్వు వదిలే అవన్నీ. సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఎంత మంది దగ్గర ఎన్ని రకాలు చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుకోవట్లేదు అన్న. కనీసం అక్కడ అవసరం అంటారు. అక్కడ కాబట్టి మనోహర్ అక్కడే పెట్టి తెనాలికి చెందిన గీతాంజలి మృతి కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీ తుషార్ దూడి సంచలన విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకే గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇది రైల్వే పోలీసుల విచారణలో తేలిందన్నారు. గీతాంజలి మీద ట్రోలింగ్ దాడి చేసిన వారిని గుర్తించామని, ఎవరిని వదిలిపెట్టమని ఎస్పీ హెచ్చరించారు. Good evening everybody. As we are aware, an unfortunate incident took place on 7th of March around 11 a.m. when Geetanjali Devi, aged 32 years, she tried to commit suicide near platform number 5 of Tenali railway station by coming in front of Janmbhoomi Express. But loco pilot applied emergency brake. Still, she got injured on her head. Immediately, she was transferred to GGH Guntur in 108 ambulance. She was undergoing treatment till 11th morning 2 a.m. where she succumbed to the injuries. Based upon the intimation, Railway Police Station Tenali, they registered a case under crime number 28/24 under section 174, CRPC, unnatural death. Women Railway SI Saraswati garu ఆ కేస్ ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. సో ఇన్ దాట్ ఇన్వెస్టిగేషన్ ఇట్ కేమ్ టు లైట్ దాట్ మన గీతాంజలి, షీ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఆన్ 4th where she received a land patta. There she gave interview to few local media channels. Immediately it went viral on all the platforms. After getting viral, she was brutally trolled. The language she was told in doesn't have any space in today's civilized world. Due to that, she could not bear, she could not cope up with it. She was mentally very disturbed. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తిరువూరు తాజా ఎమ్మెల్యే కె రక్షణనిధి అన్నారు. బుధవారం తిరువూరులో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాలన పూర్తయిందన్నారు. వైసీపీ క్యాడర్లో బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో వన్ సైడ్గా గెలిచామని చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క
తిరువూరు నియోజకవర్గంలో మేము ఇక్కడికి ఇచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో 10 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా మాకు టికెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవపరమైనటువంటి వాళ్ళు. మరి వాళ్ళది ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మహిరెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులతో తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా 2013లో 14కి రావడం జరిగింది జనవరిలో. వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గం ఏ రకంగా ఉందో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మరి రాగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సెగ్మెంట్లకి కౌన్సిలర్లు 6 గెలపడం జరిగింది. మరి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో 4 మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మండలం ప్రసన్నపేట మండలం ఎంపీపీ తప్ప 3 మండలాలు ఓడిపోయాం. మరి మున్సిపాలిటీ ఓడిపోయాం. అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా ధైర్యంగా క్యాడర్ని నా సైన్యంగా తయారు చేసుకుని 2014లో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ కలిసినప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రవాణా చట్టాల వల్ల డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని సిఐటియు జాతీయ నాయకుడు లక్ష్మయ్య పేర్కొన్నారు. గుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. డ్రైవర్ల సంక్షేమానికి ఎవరైతే కృషి చేస్తారో అలాంటి పార్టీలకే మద్దతు పలకాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రవాణా రంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి అనేక చర్యలు చేపట్టింది. ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి రవాణా రంగం నెట్టబడింది. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోగా మరిన్నిగా పెద్ద ఎత్తున భారాలు మోపింది. ముఖ్యంగా పెనాల్టీలు 1000 రూపాయలు ఇవాళ ఆటో డ్రైవర్లకి పెనాల్టీలు వస్తూ ఉన్నాయి. అట్లాగే కొత్తగా న్యాయ సంహిత పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టం ఆచరణలో అమల్లోకి వస్తే అది మొత్తం డ్రైవర్లందరూ జైళ్లలో ఉంటారు తప్ప ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద ఉండేటటువంటి సమస్య లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్ల మొత్తం రోడ్డు రవాణా రంగ కార్మికులందరికీ మేము విజ్ఞప్తి చేసేటటువంటిది ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ అలయన్స్ని ఓడించడం ద్వారా మాత్రమే రవాణా రంగాన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుంది. కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అందుకని రవాణా రంగ కార్మికులకి, రవాణా రంగ కార్మికుల కుటుంబ సభ్యులకి, మొత్తం వాళ్ళ బంధుమిత్రులందరిలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని, ఆ విధంగా బీజేపీని ఓడించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పినని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి, మొత్తం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 2019లో చేసినటువంటి మోటార్ వాహనాల చట్టానికి సవరణ దాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఊబర్, ఓలా, ర్యాపిడో ఇట్లాంటి వీటికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వమే ఒక యాప్ని తయారు చేయాలి. ఇప్పుడున్నటువంటి యాప్లన్నింటినీ కూడా వాటిని కంట్రోల్ చేసి దానికి అవసరమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పినని, పెట్రోల్ డీజిల్ ధరలని నియంత్రించాలని చెప్పి. సింగనమల నియోజకవర్గ రాజకీయాలతో నాకు అవసరం లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండారు శ్రావణి తాను చెప్పినట్లు వింటుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒకరు చెప్తే వినే స్థాయిలో ఎవరూ లేరని, అదంతా అపోహ అని తెలిపారు. అంతేగాని మనలో గ్రూపులు వద్దు. ఎవరు అన్నారంట రేపు జేసీ వాళ్ళది ఏం జరగకూడదు అని.
జేసీ వాళ్ళు ఏడ జరగదే. మా వరకు వస్తే మేము జరుపుకుంటాం, మాకేం తీట పట్టలే. డిస్టిక్ అంతా తిరిగి గీసుకోవాల్సింది రాసుకోవాల్సిన పని మాకు లేదు. మా పని మాకు చాలా ఉంది. అపోహలు మానుకోండి దయచేసి, అందరికీ చెప్తాను. నేను ఒకటి చెప్తా, నాకు ఓటు ఉంది పలానాడికి రా అంటే పోయి చెప్పేదానికి నేను తెలుగుదేశానికి ఏమని చెప్తా. అంతేగాని మీరు అదేదో 2 men కమిటీ, 1 man కమిటీ, 3 man కమిటీ, పేరు ఎందరు శ్రావణి కమిటీ, నాకేం కమిటీలు ఉన్నాయి? 2 man కమిటీ అంటే పోతే ఓ కేశవ్ వస్తాడు, మా ఇంట్లో అన్నం తింటాడు, ఏమన్నా వాళ్ళకి అనిపిస్తే నమస్కారం అంటారు. నేనేం కాంపిటీటర్ వాళ్ళకి? నేనేం కాంపిటీటర్ కాదే. నాకుండే గౌరవం నాకుంది. ఇందాక కూడా ఫోన్ చేసిన కేశవాకి, రేరు అన్నం తినకుండా పోయినవరా అని. అలా లేదన్నా అనంతులు చేరుకునేవాని. వెరీ గుడ్. మీరెందుకు అపోహపడుతున్నారు? కొందరు ఈ గవర్నమెంట్ పోతా. చిత్తూరు నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన సందర్భంగా 80,000 నగదు విలువగల 2 kgs గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక ముద్దాయిని అరెస్టు చేసినట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు. బుధవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని 2 Town పోలీస్ స్టేషన్లో సిఐ పుల్లయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాజశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ పి జాస్వా సార్ డైరెక్షన్లో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సార్, తర్వాత ఎస్బీడిఎస్పీ సుధాకర్ సార్ డైరెక్షన్లో ఈ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు చిత్తూరు 2 Townలో 20 kg పైన గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 week బ్యాక్ క్రైమ్ నెంబర్ 48లో అరవింద్ అలియాస్ అప్పు అతన్ని తర్వాత రవితేజాన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 10 kg గాంజా సీజ్ చేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం జరిగింది. వాళ్ళ కన్ఫ్యూషన్ మేరకు వాళ్ళతో పాటు అక్యూజ్ అయిన ఆటో రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేయడంలో అతను ఆటో ప్లస్ ఆటోలో ఉన్న 2 kg గాంజా సీజ్ చేసి ఇప్పుడు అతనికి రిమాండ్ పంపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అశ్వవాహనంపై స్వామివారు, సింహవాహనంపై అమ్మవారు మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి సమర్పించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమని మంగళవారం తిరుపతిలో మంత్రి రోజా అన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే ఆమె చేసిన తప్ప అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా ఎంత ఘోరంగా వల్గర్ వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. ఆమె చావుకు కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ప్రకటించిన జైహో బీసీ డిక్లరేషన్ అంశాలు వెనుకబడిన వర్గాల్లో మనోధైర్యం నింపాయని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. జైహో బీసీ డిక్లరేషన్ అంశాలు ప్రజలకు వివరించేందుకు కాకినాడ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన 4 జైహో బీసీ వాహనాలను కొండబాబు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మార్చి 5వ తారీఖున మంగళగిరిలో బీసీల సదస్సు ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషను రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అందరికీ తెలుసు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి నమ్మించి మోసం చేసి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనలో బీసీలందరూ కూడా అనేక ఇబ్బందులు పడడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎంతోమందిని ప్రశ్నించిన వాళ్ళని కూడా చంపేయడం కూడా జరిగింది, ఎంతోమందిని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా బీసీ కులాలందరికీ కూడా కులవృత్తులు కూడా లేకుండా ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాడడం జరిగింది. అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ధైర్యాన్ని కల్పించాలి, అధైర్యంతో బతుకుతున్నారు అని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా మా నాయకులను తిప్పి బీసీ సదస్సులు గ్రామ స్థాయిలోని, నియోజకవర్గ స్థాయిలోని, జిల్లా స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసి అన్ని కులాల్ని సమీకరించి వేదికలు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ చెప్పారు, ఈ ప్రభుత్వంలో మేము పనిచేసాం, జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం, ఈనాడు బీసీలు అందరూ కూడా అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు కోటేసిన వాళ్ళు వచ్చి మా మీటింగ్లో పాలు పంచుకుని సలహాలు ఇచ్చారు. తెనాలికి చెందిన గీతాంజలి తన సొంత ఇంటి కల నెరవేరిందని, అలాగే మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా అందజేస్తున్న పథకాల కోసం మాట్లాడితే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు ఆమె మాటలను వెక్కిరిస్తూ ట్రోల్ చేయటం, ఆ అవమానాన్ని భరించలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని మంత్రి కారుమూరి మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ నందు మంత్రి కారుమూరి పార్టీకి చెందిన మహిళలతో కలిసి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద మహిళలకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేయటం తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ప్రకటించారన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని తిన్న టీడీపీ మళ్లీ దోచుకోవడం కోసం మరో 2 పార్టీలతో జత కట్టిందన్నారు. సుఖంగా బ్రతకడం
వీళ్ళు చూడలేకపోతున్నారు. మహిళలు ఆనందంగా బ్రతకడం చూడలేకపోతున్నారు. లబ్ధి పొందిన వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా కక్ష కట్టారు. మహిళలు సుఖంగా ఉండడం చూడలేరా? ఈ రోజు 51% రిజర్వేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తున్నారండి వీళ్ళు? కూటమి అట మహాకూటమి చేసుకొని మహిళలందరి మీద దౌర్జన్యం చేసి ఇదే ఘన విజయం అనుకుంటున్నారా? ఈ దౌర్జన్యాన్ని నశించాలని యావత్ మహిళా వర్గం తరఫున నేను ఖండిస్తున్నాను. గీతాంజలి ఆమెకి హౌస్ పట్టా అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ చూసి నా జీవితంలో ఫస్ట్ డాక్యుమెంట్ నా పేరు మీద, ఇది నా పేరు మీదే, నా గీతాంజలి నా పేరు మీదే నాకు చేసి ఇచ్చారు రిజిస్ట్రేషన్ జగనన్న గారు. నా కళ నెరవేరింది. నా కళలో నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ నెరవేరుస్తామని సంతోషంగా చెప్తే ఈ పచ్చ దొంగలు, ఈ తెలుగుదేశం దొంగలు, ఈ తెలుగుదేశం దుర్మార్గులు పట్టణ పెట్టుకున్నారు ఆ అమ్మాయిని. ఆవిడ ఎంతో ఆనందంతో సామాన్య కుటుంబంలో పుట్టిన బీసీ మహిళ, ఆ మహిళ ఇద్దరు పిల్లలకి నాకు గూడు ఏర్పడింది, నాకు ఇల్లు వచ్చింది అనే ఆనందంతో ఆవిడ చెప్పింది. కనీసం ఏ పార్టీ వాళ్ళని కూడా విమర్శించకుండా, నాకు ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదని అవమానించకుండా ఆవిడకు వచ్చిన ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంచిన కళని నెరవేర్చారు నాకు అనే ఆనందంతో తప్పిపోయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తే మాజీ ఎమ్మెల్యే దాన్ని అడ్డుకోవడం కోసం మరొకరి ద్వారా కోర్టులో కేసులు వేయించి నిర్మాణ పనులు ముందుకు సాగకుండా ఆపివేయటం ఎంతవరకు సబబు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. వేల్పూరు గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఆపిన చోట గ్రామ పార్టీ నాయకులు 2వ రోజు చేపట్టిన దీక్షా శిబిరాన్ని మంత్రి కారుమూరి సందర్శించి తన నిరసన కూడా తెలియజేస్తూ కూర్చున్నారు. అభివృద్ధి పనులు జరగటం మాజీ ఎమ్మెల్యేకి ఇష్టం లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ గతంలో కూడా కొన్ని అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జరగకుండా ఇలాగే అడ్డుకొని కేసులు వేశారన్నారు. వేల్పూరు గ్రామం తణుకు నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయటం నీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అనంతరం శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. సహకరించకపోతే నిన్ను జీవితంలో ఇక్కడి నుంచి తన్నేయటం ఖాయమని చెప్పి ప్రజలు, మీ గ్రామ ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిగ్గు శరం ఉందా నీకు అని అడుగుతున్నా. ప్రతిదీ కూడా అడ్డుపడుతున్నాయి. మా ఊరు కాలేజీకి కూడా అడ్డుపడ్డావు. అక్కడ హై స్కూల్ శాంక్షన్ లేకుండా హై స్కూల్ బిల్డింగ్ కూల్చేసావు. ప్రతి దాన్ని కూడా నువ్వు నాశనం చేసి పెట్టావు ఈ నియోజకవర్గాన్ని. ఇవాళ ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో, ఎన్ని పెద్ద ఎత్తున చేస్తున్నామో, ఈర్ష్యతోటి ద్వేషంతో తట్టుకోలేక ఈర్ష్య పడతా ఉన్నావు నువ్వు. కానీ దేవుడు ఉన్నాడు పైన, దేవుడు ఉన్నాడు. నీ కుచ్చిత బుద్ధికి, నీచ బుద్ధికి దేవుడు చూస్తూ ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా సరే ఈ గ్రామ ప్రజలకు మంచి చేయడానికి, ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ని, ఈ గ్రామ పెద్దలు హాస్పిటల్కి సహకరించే విధంగా ఉండకపోతే నిన్ను దేవుడు కూడా క్షమించడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నిరహార దీక్ష ఇస్తున్న వాళ్ళందరికీ కూడా నా సంఘీభావం తెలుపుతున్నాను. నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా హాస్పిటల్ కట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.